హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అరుణాచలం మనందరికీ తెలుసు గదండీ! అరుణాచలంలో 365 రోజులు గిరి ప్రదక్షిణ చేస్తాము అని. అరుణాచలంలో వెళ్ళాలన్నా ఆ సాంబశివుని అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలం ఎళ్తాం. అవును కదా! చాలా మందికి అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటాం. కానీ కుదరదు. అరుణాచలం వెళ్ళలేని వారు ఎవరైనా కనీసం దుర్గమ్మ అమ్మవారి గుళ్ళో ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిద్దండి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి రథంతో పాటు, అమ్మవారి రథంతో పాటు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిద్ది. ఒక్కోసారి మనకి అరుణాచలం వెళ్ళాలనిపించిన చాలా మందికి కుదరదు కదండీ! ఈ గిరి ప్రదక్షిణ చూడండి ఎంత వేలాది మంది జనమో. 5:30 దగ్గర నుంచి ఇక్కడ మనకి మాక్సిమం ఒక 2 అవర్స్ అంతేనండి. 2 అవర్స్. ఇక్కడ పెద్దామె కూడా చూడండి అంత పెద్ద వయసులో కూడా గిరి ప్రదక్షిణ చేస్తుందండి. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యిద్ది. అంతేనండి. ఒక కామన్‌గా ఒక 7:30కి ఒక 2 అవర్స్ ఇలా గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకున్నవారు విజయవాడ మనకి ప్రతి పౌర్ణమికి స్టార్ట్ అయిద్దండి. తప్పకుండా ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చెయ్యండి. మనసంతా ప్రశాంతత ఉంటదండి. చెప్పలేనంత ఆనందండి. మనం ఎంతెంతో ఖర్చు పెడతా ఉంటాం. అంటే దానికి ఈ గ్రహాలకని, ఆ గ్రహాలకని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేస్తుంటాం. కానీ మీకు ఏవి అనిపించినా అంటే మనకు చెప్పుకోలేనంత కష్టాలనిపించినప్పుడు గిరి ప్రదక్షిణ చేయండి. మనసులో చెప్పలేనంత ఆనందాన్ని, అనుభూతిని మీరు పొందుతారండి. అరుణాచలం వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటాం కదండీ! కుదరదు కదండీ! ఈ వీడియో ప్రత్యేకంగా తీయటం కూడా దానివల్లేనండి. నేను అరుణాచలం వెళ్ళాలనుకున్నా ఇప్పుడు మాక్సిమం కుదరలేదండి. కానీ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మనం అరుణాచలంలో చేసిన అనుభూతిని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనే నామస్మరణ చేసుకుంటూ ఇలా చేస్తే చాలండి. మనం అరుణాచలంలో చేసినంత పుణ్యం కుదిరినప్పుడు ఇక్కడ మనకి విజయవాడలో ఉందండి. అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు విజయవాడలో కూడా గిరి ప్రదక్షిణ ఉందండి. కంపల్సరీగా పిల్లల్ని తీసుకొని అంటే సమ్మర్ హాలిడేస్‌లో ఉంది కదండీ! పౌర్ణమి వచ్చిందంటే పిల్లల్ని ఎటో తీసుకెళ్లకుండా పిల్లల చేత కూడా గిరి ప్రదక్షిణ చేయించండి. ఎంత వేలాది మంది జనమండి. అమ్మవారి రథం కదులుతూ, ఆ పాటలు వింటూ 2:30 గంటల పాటు మనం వాళ్ళతో ఆ జనంతో పాటు చేస్తూ ఉంటే చేసినట్టు కూడా అనిపించదండి. ఆ పాటలు వింటూ చేస్తూ ఉంటే చాలండి. మీరు కంపల్సరిగా ఈసారి పౌర్ణమికైనా ట్రై చేయండి. పిల్లల చేతైనా కంపల్సరిగా ట్రై చేయండి. ఎందుకంటే పిల్లల చేత చేపిస్తేనే ఆ అనుభూతి వాళ్ళకు తెలుసుకుంటారండి. గిరి ప్రదక్షిణ మనం అరుణాచలం వెళ్ళలేని వారు కనీసం దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ అండి. ప్రతి పౌర్ణమికి స్టార్ట్ అయితుంది కదా! ఈసారి మీరు అమ్మవారి గిరి ప్రదక్షిణ చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. సపోర్ట్ మీ.